Yes, previously I have faced an issue. My father was clicked on a link and it's got a scam 50,000 I was lost. అంటే మళ్ళీ వాటి గురించి పోలీస్ కంప్లైంట్ అట్లాంటి It's a police complaint ఇచ్చా but no use money ఏం రిఫండ్ కాలేదు. Better to not use the any links to click. అంటే వాళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు ఏంది అట్లా మా ఫాదర్కి వచ్చేసి అది నార్మల్గా ఎల్ఐసి తరపున నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పి 15 minutes కాల్ మాట్లాడి తర్వాత లింక్ ఇట్లా డీటెయిల్స్ వచ్చింది ఓటీపీ చెప్పండి అని చెప్పి బై మిస్టేక్లో అది చెప్పడం వల్ల మా ఫాదర్ వాజ్ లాస్ట్ 50,000. అంటే ఇట్లాంటి వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ప్రీవియస్లీ వీ షుడ్ అవాయిడ్ ద అన్నోన్ కాల్స్ అండ్ అన్నోన్ మెసేజెస్ ఫ్రమ్ ద అదర్స్ సైడ్. అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఇట్లా మీకు అమౌంట్ ఇస్తాం పేమెంట్స్ వస్తాయని చెప్పేసి అంటారు. అట్లాంటి వాటిని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం ఫస్ట్ దాంట్లో నమ్మొద్దు. ఫస్ట్ దాంట్లో నమ్మితే మనం మోసపోతాము. ఫస్ట్ అది నమ్మొద్దు. ఫస్ట్ ఫేక్ అది. చెప్తాను ఒకటి చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు చెప్తారు ఇట్లా ఇట్లా వస్తాయి ఇట్లా అని ఫస్ట్ కాల్ చేస్తారు. కాల్ చేసి మీకు ఈ లింక్ వస్తుంది, ఈ లింక్ ద్వారా మీకు ఇట్లా అమౌంట్ వస్తాయి, ఈ దీనివల్ల మీరు ఒకటి ఇట్లా ఇంకా వేరేలాగా చూపిస్తారు. ఇంకా మీరు ఈ లింక్ వల్ల మీకు చాలా అంటే ఇంకా వేరే రివార్డ్స్ గెలుచుకోవచ్చు. ఇంకా మీకు ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీ ఒకసారి చెప్పండి మాకు, మీకు రివార్డ్స్ మీకు ఇంటికి డెలివరీ అయితే అని ఇంకా వాళ్ళ విధంగా వాళ్ళు చెప్తారు. పేమెంట్ కట్టండి అని చెప్పి ఇంత పేమెంట్ కట్టాలని చెప్తారు. అంటే ఫస్ట్ వాళ్ళు నమ్మిస్తారు, ఉబ్బిస్తారు. మనం ఏంటంటే చాలా వరకు అయితే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ వరకు నిజంగానే వస్తాయేమని ఆశపడతారు. నిజంగా వస్తాయని ఆశపడతారు. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నిజమేమో అని ఇట్లా చాలా నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసాము. సో వాటి గురించి మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు అనేటువంటి అమ్మాయిలను ఫాలో అయ్యి వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఎటైనా జాబ్ పర్పస్ అట్లా వెళ్తే అట్లాంటి ఫొటోస్ తీసి వాటి న్యూడ్గా తయారు చేసి వాళ్ళకి బెదిరించడం అనేది జరుగుతుంది. వాటి నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి చెప్పాలంటే మనము అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉంటాయి. దాని ద్వారా చాలామంది ఇట్లా సైబర్ సెక్యూరిటీ హ్యాకర్స్ చాలామంది ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏది ఉంటుందంటే మొత్తం ఇదే ఉంటుంది. ఇక్కడ ఇట్లా అమ్మాయి ఉంది ఇక్కడ అని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం చెక్ చేసి ఇట్లా వీళ్ళు ప్రైవేట్ అకౌంట్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫాలో రిక్వెస్ట్ పెడతారు. వాళ్ళు అమ్మాయిలు ఏమనుకుంటారు వీళ్ళు తెలిసిన వాళ్ళేమో అని వాళ్ళు ఫాలో బ్యాక్ కొట్టడం అట్లా అవుతుంటాయి. వాళ్ళు డీటెయిల్స్ అనగానే వీళ్ళు ఇస్తుంటారు. అట్లా ఫ్రెండ్షిప్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోస్ సెండ్ చేసుకోవడం అట్లా ఫ్రెండ్షిప్ ఒక రేంజ్కి తీసుకెళ్తారు. తీసుకెళ్తే తర్వాత వాళ్ళు ఫోటోస్ సెండ్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారు అదే క్లిక్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తారు. సో అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళకు స్ట్రేంజర్స్కి చాలా దూరంగా ఉండాలి. స్ట్రేంజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మంచిగా ఉంటారు, తర్వాత మంచిగా ఉంటారు, ఒక 2-3 days మంచిగా ఉంటారు, తర్వాత 1 month అయినాక వాళ్ళు చూపించేది వాళ్ళు చూపిస్తారు. డబ్బుల కోసమని ఇంకా ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. అట్లని ఇంకా అమ్మాయిలు ఏం చేయాలంటే వాళ్ళు ప్రైవసీలో వాళ్ళు ఉండాలి. అంతే ఎవరు పడితే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేయకూడదు.